Hi students, good evening to all. So today video is about, I already told you that for data science, for implementation we use Python programming language. So I already told you what is the requirements of Python core and libraries like pandas, numpy, etc. in before videos. So those who miss that videos, please go and check that videos before coming to this, okay? So today we will discuss about some basic stuff in Python. So coming to Python, I don't want to waste my time in that versions and all. So I think present version is running 3. Okay, this is the latest version present running in Python. So today we will discuss about some basic topic like variables and data types. Variables and data types. Okay, we will discuss about these things. Okay, so before starting this variables and data type, let me tell you a short story. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. సో జనరల్గా ప్రతి ఇయర్ మేము టూర్కి వెళ్తాం అన్నమాట. ఎనీ నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ టూర్స్కి వెళ్తాం. సో ప్రతిసారి మేము వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తాం, జనరల్గా ఎవరైనా టూర్కి వెళ్ళినప్పుడు స్టేయింగ్కి ఒక రూమ్ అడుగుతాం. దగ్గరగా ఉన్న లాడ్జ్ కానీ లేదా స్టేయింగ్ పర్పస్ ఏదన్నా హోటల్స్ కానీ చెక్ చేసుకొని మనం రూమ్కి వెళ్తాం. సో ఫస్ట్ మనం వెళ్ళినమ్మటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఐడి చెక్ చేస్తారు, ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే దే విల్ అసైన్ సమ్ రూమ్ నెంబర్ టు అస్. మన ఇష్టం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, we'll say first floor as A, second floor B, third floor C. So there are 3 floors. So we will decide to take at the first floor. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకోవడానికి మేము డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే రూమ్ ఖాళీగా ఉందో అది అడిగామన్నమాట. సో థర్డ్ థింగ్ ఏం చేస్తారు, మనకు కావాల్సిన రూమ్ మంచి రూమ్ ఏదైనా ఏసీ నాన్ ఏసీ చూసుకొని మనం రూమ్లోకి వెళ్తాం. సో మా రూమ్ నెంబర్ వచ్చేసరికి సపోజ్ 101 అనుకుందాం. సపోజ్ 101 మాకు నేను అసైన్ చేసిన రూమ్ నెంబర్. ఓకే, A101 మా రూమ్ నెంబర్ అన్నమాట. ఇక్కడ రూమ్ నెంబర్. సో A101 మా రూమ్ నెంబర్. సో ఇక్కడ ఏంటి A101 అంటే మేము స్టే చేసే లొకేషన్ అన్నమాట. లొకేషన్. సో మేము ఎక్కడున్నామంటే A101లో ఉన్నామని మా ఐడెంటిటీ అక్కడ. సో ఇదంతా ఎగ్జాంపుల్, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మన టాపిక్ ఎలా రిలేట్ అవుతుందో ఇక్కడ నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ వినండి. సో జనరల్గా టూర్కి వెళ్తాం, ఒక రూమ్కి స్టే కోసం ఒక రూమ్ చూసుకుంటాం, హోటల్ చూసుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్ ఉందాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ వచ్చేసరికి 101. సో ప్రజెంట్ A101 అనేది మా రూమ్ నెంబర్, మీ స్టే చేసే లొకేషన్. ఇక్కడ దాకా ఓకే, క్లియర్. ఇప్పుడు మేము రూమ్లోకి వెళ్ళాం. ఒకసారి మాకేం జరిగిందంటే మేము రూమ్లోకి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత మాకు సపోజ్ వాటర్ బాటిల్ కావాల్సి వచ్చింది. అప్పటికి చాలా లేట్ అయింది, నడుచుకుంటూ వచ్చేసరికి వాటర్ బాగా అవుతున్నాయి. మా దగ్గర ఉన్న వాటర్ అయిపోయినాయి జర్నీలో. సో మాకు వాటర్ బాటిల్ కావాలి. సో ఆల్రెడీ కింద వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి. వాటి కోసం మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం. సో మాకు ఆల్రెడీ రూమ్లో ఉన్నాం. మేము ఆల్రెడీ రూమ్లో ఉన్న తర్వాత వాటర్ అవుతున్నాయి. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే కింద ఉన్న రిసెప్షనిస్ట్కి కాల్ చేసాం. ఎవరైతే మాకు రూమ్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసాం. ఎక్కడి నుంచి, రూమ్లో మనకి ల్యాండ్ లైన్స్ ఉంటాయి కదా, ల్యాండ్ లైన్స్ ఉంటాయి.
సో అక్కడ 1 అని ఉంది, 1 అని కొడితే రిసెప్షనిస్ట్కి కిందకి కాల్ వెళ్తుందని ఉంది. సో మేము 1 అని క్లిక్ చేసి కాల్ చేసాం. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం మెన్షన్ చేసేది ఏంటంటే A101కి ఒక 3 వాటర్ బాటిల్స్ కావాలి అని చెప్పాం. A10 అనే రూమ్లో మాకు 3 వాటర్ బాటిల్స్ కావాలి. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఐడీస్ ప్రొవైడ్ చేసాం, వాళ్ళకి ఐడి ప్రొవైడ్ చేసాం, మా నేమ్స్ అక్కడ వాళ్ళు రాసుకున్నారు ఆల్రెడీ, మాకు అసైన్ చేసిన రూమ్ నెంబర్ కూడా వాళ్ళు రాసుకున్నారు. సో ఇక్కడ కానీ ఇన్ కేస్ మేము ఇక్కడ పేర్లు చెప్పలేదు, హలో మేము వర్మ మాట్లాడుతున్నాం, లేదా మేము శివరం మాట్లాడుతున్నాం, ఇప్పుడే మీ రూమ్లోకి వచ్చాము పైకి, మాకు వాటర్ బాటిల్స్ కావాలని. సో ఇన్ కేస్ మీ పేర్లు చెప్పినా సరే వాళ్ళు రిటర్న్గా ఏం అడుగుతారంటే, సార్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ రూమ్ నెంబర్, మీరు ఉండే రూమ్ నెంబర్ చెప్పండి అని అడుగుతారు. సో వాళ్ళ ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ 101 రూమ్ నెంబరు ఆల్రెడీ అసైన్ చేశారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏం రూమ్ నెంబర్ వాళ్ళకి చెప్తే కరెక్ట్గా అదే రూమ్ నెంబర్కి వాటర్ బాటిల్ సెండ్ చేస్తారు. ఇదే కదా లాజిక్ నడిచేది. సో 101 మేము ఫోన్ చేసి మేము 101 రూమ్ నెంబర్స్ మాట్లాడుతున్నాం, సో మాకు 3 వాటర్ బాటిల్స్ కావాలి, ప్లీజ్ పైకి పంపించండి అని కాల్ చేసాం. ఓకే, వాళ్ళు పంపించారు. నెక్స్ట్ మేము ఏం చేసామంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో వాళ్ళకి అడ్రస్ చెప్పాలి కదా, ఎవరైతే డెలివరీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అడ్రస్ చెప్పాలి. సో హియర్ ఏంటంటే ఎలా ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి అడ్రస్. సో మేము హోటల్ పేరు చెప్తాం, కదా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఆటోమేటిక్గా రూమ్ నెంబర్ చెప్తాం. సో డెలివరీ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మనకి ఆ ఆర్డర్ ప్రొవైడ్ చేస్తారు, అంతే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, ఇలా డైరెక్షన్స్ చెప్పకుండా వీ విల్ గివ్ ఏ డైరెక్ట్ రూమ్ నెంబర్. ద రూమ్ నెంబర్ A101, దిస్ ఈస్ ద హోటల్ నేమ్, సో ప్లీజ్ డెలివరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా కింద మనం ఆల్రెడీ ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తాం, అక్కడ ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా A101 ఈజ్ ఈక్వల్ టు ఎవరైతే పర్సన్ స్టే చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా. ఇక్కడ A101 అనే రూమ్ నెంబర్లో వర్మ అండ్ శివరం అనే 2 పర్సన్స్ స్టే చేస్తున్నారు. సో ఇక్కడ ఆటోమేటిక్గా మాకు అసైన్ చేసిన లొకేషన్ వచ్చేసరికి A101 అనే రూమ్ నెంబర్. సో ఈ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా. సో ఇక్కడ మన థింగ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అదనమాట ఏంటంటే వేరియబుల్స్ అన్నమాట. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ A101. నేను ఈ A101 అనేది వేరియబుల్ అనుకుంటా. ఎందుకు వేరియబుల్ అనుకుంటా అంటే అసలు జనరల్గా వేరియబుల్ అంటే ఏంటంటే యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్. వేరియబుల్ యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్ for storing data values. సో హియర్ ఇక్కడ ఏంటి కంటైనర్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. సో ఇక్కడ ఈ కంటైనర్ ఏంటి, ఒక కంటైనర్ అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్లో ఎజ్యూమ్ చేసుకున్న రూమ్ నెంబర్ ఏంటి 101. సో దిస్ కంటైనర్ is nothing but A101 room number. In that container, in that room number, who are there? In that container, there is Varma and Shivaram, 2 persons are staying. So these Varma and Shivaram are nothing but the data values. Okay, here container nothing but this location, and data is nothing but data values are nothing but the persons who are staying in that particular room number. Okay, so are you understanding, guys? These data values are nothing but Varma and Shivaram. This container is nothing but A101. So A101 acts as a container for storing data values. This is nothing but a variable. Okay, this is nothing but a variable. So automatically here you see here A101 is a variable.
A101 is a variable. What is storing? The data is storing. What data? This is two things, two data, Varma insurance. These two data values are storing in A101. So here A101 nothing but a variable. So this is a variable. నెక్స్ట్ డే we feel అయితే మేము నెక్స్ట్ డే ఏం చేసామంటే మాకు ఇంకా మేమిద్దరం కాకుండా ఒక 5 మెంబర్స్ యాడ్ అయ్యారు, మాతో పాటు ఒక 5 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో we decided to take another big room in the second floor, that is A201. In that 201 we decided to take that room number 201. So the capacity is maximum up to 10 members they can stay in that B201. ఓకే, ఇక్కడ B201 అనేది మేము తీసుకోవాలని డిసైడ్ అయిపోయాం. ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తామంటే మేము ఆల్రెడీ ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు 5 ఎక్స్ట్రా వస్తున్నారు, అంటే టోటల్ 7 మెంబర్స్ ఇక్కడ అవుతున్నాం. ఓకేనా, 7 మెంబర్స్ అవుతున్నాం మేము. అయితే మేము ఆల్రెడీ హోటల్లో స్టే చేస్తున్నాం, ఎక్కడ A101లో స్టే చేస్తున్నాం. సో A101 నుంచి మేమిద్దరం పైకి షిఫ్ట్ అవుతాం. ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం? B202కి షిఫ్ట్ అవుతున్నాం, అంతే కదా. ఆల్రెడీ మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం ఏంటంటే పైకి షిఫ్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కింద రిసెప్షనిస్ట్ ఏం చేస్తారంటే ఆల్రెడీ మేము ఉన్న రూమ్ నెంబర్ని అప్డేట్ చేస్తారు, అంటే నథింగ్ బట్ మ్యానిపులేట్ చేసి ఇప్పుడు ఏదైతే మేము రూమ్ నెంబర్ చేంజ్ అవుతున్నామో దానికి అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, హియర్ 101 we are already staying we 2 members already staying in 101, but extra 5 members are going to come for tomorrow morning. So we decide to take B201. We will change this to A101 to B201 room number. So automatically what they do means we 2 members which are staying in 101 will be manipulating to B201. So automatically now our location is B201, Varma and Shivaram. We two are staying in B201 here. So ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్ act as a container for storing data values at the same time not only storing but also manipulating of information. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటి, నథింగ్ బట్ ఈ టూ అనమాట, వర్మ శివరం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ఓకే, ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా మ్యానిపులేటింగ్ ఏం చేస్తున్నాం, A101 నుంచి B201 మార్చేస్తున్నాం. సో ఇదనమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. యాక్ట్స్ యాజ్ ఏ కంటైనర్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అండ్ మ్యానిపులేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా. వీ కెన్ సే విత్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆల్సో. సో విత్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే మేము ఏం డిసైడ్ చేసాం, మేము మేము హోటల్ చేంజ్ చేయట్లేదు ఇక్కడ, వీఆర్ నాట్ షిఫ్టింగ్ ద హోటల్. సో జస్ట్ వీఆర్ చేంజింగ్ అవర్ రూమ్ నెంబర్. A101 నుంచి B202కి మారుతున్నాం, ఎందుకంటే ఎక్కువ స్పేస్ కోసం. సో ఇదనమాట. ఎందుకంటే ఆ 5 మెంబర్స్ జాయిన్ అవుతున్నారని మాకు తెలియదు, తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము A101 నుంచి B201కి మారాలనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వేరియబుల్ ఏంటంటే కంటైనర్గా యాడ్ చేస్తుంది, డేటా స్టోర్ చేయడానికి కంటైనర్ లాగా యాడ్ చేసి, అంతేకాకుండా ఆ డేటాని మార్చడం వీలవుతుంది. ఎక్కడ విత్ ఇన్ ద ప్రోగ్రామ్, అంటే అదే హోటల్ రూమ్లో అదే ప్రోగ్రాంలో మనం ఆల్రెడీ స్టోర్ చేసిన డేటా వాల్యూస్ని మనం మార్చుకోవచ్చు. అది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ వేరియబుల్. సో దిస్ ఈజ్ ద definition of a variable. Variable is nothing but
nothing but acting as a container for storing data values and manipulating of information of data within the program. ఇది నేను సింపుల్గా చెప్పొచ్చు, బట్ ఏంటంటే మీకు అర్థం కావడానికి అసలు మనం ఎక్కడ చూస్తాం ఇలాంటి సిచ్యువేషన్స్, ఎక్కడ ఫేస్ చేస్తాం రియల్ టైం అనేది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే రూమ్ నెంబర్ మనం ఎలా చేంజ్ చేస్తాం, ఎలా వెకే చేస్తాం అనేది ఇక్కడ థింగ్ అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరి వేరియబుల్. ఓకే, ఐ థింక్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. సో వేరియబుల్కి కొన్ని రూల్స్ ఉంటాయి. లెట్ మీ టెల్ యూ దట్ ఆల్సో. సో వాట్ ఆర్ దట్ రూల్స్? First rule is variable can start with a up to z దాకా మనం ఎలా అయినా ఎంచుకోవచ్చు. లైక్ ఎలా అంటే a is equal to 5, a is equal to 4, b is equal to 5 ఇలా. ఇప్పుడు ఏంటి ఇక్కడ a is equal to 4 అంటే 4 అనే డేటా వాల్యూ ఏలో స్టోర్ చేసుకుంటుంది. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. సో వేరియబుల్ ఏ స్టోరింగ్ ద డేటా వాల్యూ ఈజ్ 4, b is a variable storing data value of 5, like that. Okay, we can assign like that. Next thing, variable cannot start with the number. Okay, cannot start with the number. ఎందుకు నెంబర్గా స్టార్ట్ చేయకూడదంటే, సో మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ వచ్చేసరికి 101 ఈజ్ ఈక్వల్ టు వర్మ. ఇక్కడ రూమ్ నెంబర్ ఇక్కడ చూడండి A101 అనేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద డేటా టైప్. సో డేటా టైప్ మనం తర్వాత మాట్లాడే టాపిక్. ఓకే, ఈ న్యూమరికల్ డైరెక్ట్గా ఇంటీజర్స్ మనం వేరియబుల్లో అసైన్ చేయకూడదు. ఎందుకు అసైన్ చేయకూడదు అంటే మన ప్రోగ్రాంలో ఎక్కడైనా మనం న్యూమరికల్స్తో డీల్ చేస్తాం కాబట్టి we cannot assign this 101 directly. Okay, this type of 101 variable assigning is not allowed in Python. నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే ఇఫ్, ఫర్, వైల్. సో ఇవేంటంటే పైథాన్ కీవర్డ్స్ మనం వేరియబుల్గా అసైన్ చేయకూడదు. కీవర్డ్స్ ఏంటంటే ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్లో కొన్ని మనం ఏంటంటే డిఫాల్ట్గా యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, వైల్, ఫర్, ట్రూ, ఫాల్స్, ఇంకా కొన్ని ఉంటాయి, స్విచ్, బ్రేక్, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఏంటంటే పైథాన్ కీవర్డ్స్ ఏంటంటే పైథాన్ యొక్క లాంగ్వేజ్లో ఫ్రీక్వెంట్గా వాడే కొన్ని వర్డ్స్ అనమాట. సో ఈ వర్డ్స్ అనేవి ఆల్రెడీ పైథాన్లో ఉన్నాయి కాబట్టి మనం వేరియబుల్గా దాన్ని మనం ఇప్పుడు అసైన్ చేయకూడదు. చేస్తే ఏంటంటే అది వేరియబుల్గా కాకుండా పైథాన్ డిఫాల్ట్ సింటాక్స్ లాగా తీసుకుంటుంది కాబట్టి మనం వేరియబుల్ లాగా అసైన్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద రూల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో ఫర్ అసైనింగ్ డేటా, for assigning variable. Okay, we cannot start with a number a to z. These are we can start with a to small z or big uppercase letter a to z, like that you can assign. Like this example, a is equal to 4, b is equal to 5, like that. And we cannot start with a number like this, and we cannot use this statements, keywords. Okay, cannot use this keyword. సో అందుకని నేను ఇక్కడ A101 అని ఎందుకన్నా అంటే ఇక్కడ చూడండి ఏ అనేది ఆల్ఫాబెట్. ఓకే, నెక్స్ట్ చూడండి A101. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ న్యూమరికల్, ఇది ఎలా అనమాట పైథాన్లో. ఇలా మనం వేరియబుల్ని ఇలా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు ఏ తీసేస్తే ఏమవుతుంది, నెంబర్గా వస్తుంది. సో నెంబర్ అనేది మనం వాడద్దు. సో పూర్తి ఏ కూడా పెట్టవచ్చు. లైక్ a is equal to 4, b is equal to 5, అలా కూడా మనం యూజ్ చేయవచ్చు. సో దీస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ వేరియబుల్ టాపిక్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎక్కడ వాడతాం వేరియబుల్స్ పైథాన్ లాంగ్వేజ్లో, ఎలా వాడతాం, ఎక్కడ వాడతాం, ఆ టాపిక్ మనం డేటా టైప్స్లో డిస్కస్ చేద్దాం.
డేటా టైప్స్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, వేరియబుల్స్ క్లియర్ కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ చాలా ఉంటుంది వేరియబుల్స్, లైక్ గ్లోబల్, లోకల్ వేరియబుల్, యూజింగ్ టూ వేరియబుల్స్ విత్ ఇన్ వన్ ప్రోగ్రామ్, అంటే ఒకే ప్రోగ్రామ్ 2 వేరియబుల్స్ ఎలా వాడతాం, వేరియబుల్స్ని ఎలా చేంజ్ చేస్తాం, టైప్ ఆఫ్ వేరియబుల్, వాల్యూస్ ఎంత, ఏమేమి వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్. ఓకే, ఇప్పుడు డేటా టైప్స్కి వచ్చేద్దాం. సో ఇక్కడ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ఐడియా కోసం గైస్. ఓకే, ఏదో టైం వేస్ట్ పర్పస్ కాదు. ఇదేంటంటే నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, వేరియబుల్ అనేది రూల్స్ ఇలా ఉంటాయి, వేరియబుల్ అనేది ఇలా డైరెక్ట్ డెఫినేషన్ చెప్పేస్తే అయిపోతుంది. బట్ నాకు అలా వద్దు. ఏంటంటే అసలు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా అడిగినా సరే, ఇప్పుడు ఈ సివిల్ స్టూడెంట్, మెకానికల్ స్టూడెంట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు డెఫినేషన్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఏంటి కంటైనర్ ఏంటి, డేటా ఏంటి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా, సో మనం ఒక రూమ్కి వెళ్ళాం, అక్కడ మనం ఏం చేస్తాం, ఒక రూమ్ నెంబర్ వాళ్ళు మనకి అసైన్ చేస్తారు. సపోజ్ అది A10. సో ఇక్కడ A101లో ఎవరు ఉంటున్నారు, మనం ఉంటున్నాం. సో ఆటోమేటిక్గా A101 అనేది వేరియబుల్ అవుతుంది. డేటా అంటే మనం ఉంటున్నాం కాబట్టి మనం ఒక డేటా అనమాట. సో A101 సంథింగ్. సో ఇలా మనం వేరియబుల్ అనే టాపిక్ని ఇలా చెప్పవచ్చు. ఇప్పుడు డేటా టైప్స్ మనం ఎలా చెప్తాం. సో కమింగ్ టు డేటా టైప్స్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏంటంటే మనం అందరం కాలేజ్కి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం కదా, లేదా కొన్ని బయట ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాం ఏదైనా కోర్స్ ఎన్రోల్ అవ్వడానికి, నేర్చుకోవడానికి. సో we'll take a simple example of real time example, that is student management. Okay, స్టూడెంట్ మేనేజ్మెంట్ అనే తీసుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో సపోజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్తున్నాడు. ఓకేనా, ఒక స్టూడెంట్ సపోజ్ వెంకట్ అనే స్టూడెంట్ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాడు. సో అతను కోర్స్ వచ్చేసరికి సపోజ్ డేటా సైన్స్లో ఎన్రోల్ అవుతున్నాడు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ డేటా ఎలా మేనేజ్ చేస్తారు చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం వెళ్ళంగానే వాళ్ళు ఏ డేటా కలెక్ట్ చేస్తారంటే, సపోజ్ మన నేమ్ కలెక్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఒక రూల్ నెంబర్ అసైన్ చేస్తారు, లేదా మన కాలేజ్లో మన రూల్ నెంబర్ తీసుకుంటారు. సో ఒక యూనిక్ ఐడి ఇస్తారు. ఏంటంటే ఆ యూనిక్ ఐడితో మనం ఎన్రోల్ అయిన కోర్స్ డేటా నుంచి మనం చేసిన ప్రాజెక్ట్స్, వీటికి మొత్తం యాక్సెస్ పర్పస్ మనకు ఒక యూనిక్ ఐడి ఇస్తారు. నెక్స్ట్ మనం డేటా సైన్స్ కాకుండా ఇంకేదైనా ఎన్రోల్డ్ సబ్జెక్ట్స్, సపోజ్ డేటా సైన్స్తో పాటు పైథాన్ ఫుల్ స్టాక్, లేకపోతే డేటా సైన్స్ AIML ఇలా కాంబినేషన్లో తీసుకున్నామా. సో ఇన్స్టిట్యూట్ అనే కాదు ఫ్రెండ్స్, సపోజ్ కాలేజ్లో మనం జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, మన పేరు ఇస్తాం, మన నేమ్ డేటా ఇస్తాం. సో కాలేజ్ వాళ్ళు సంథింగ్ మనకు ఒక రూల్ నెంబర్ అసైన్ చేస్తారు. సో కాలేజ్ వాళ్ళకు సంథింగ్ మనకి ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేస్తారు. ఏంటంటే కాలేజ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడానికి కాంబినేషన్లో డొమైన్ మెయిల్ ఐడి ఇస్తారు. సో రూల్ నెంబర్తో పాటు నేమ్ కాంబినేషన్లో మనకి ఒక యూనిక్ ఐడి ఇస్తారు. సో యూనిక్ ఐడి అంటే సపోజ్ నా రూల్ నెంబర్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్స్ వచ్చేది 202 ఇలా అనమాట. V202 ప్లస్ అలా ఇచ్చారు. అదొక యూనిక్ ఐడి అనమాట. అది ఐడి నాకు తప్ప ఇంకెవరికి ఉండదు. సో ఎన్రోల్డ్ సబ్జెక్ట్, సో నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో
ఆ డేటా కూడా సైట్లో ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ డేటా అంతా సబ్జెక్ట్ డేటా అంతా ఇస్తారు. నెక్స్ట్ ఇంకేమి ఇస్తారు, ఓకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఎండింగ్. అకాడమిక్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సపోజ్ మనం ఈ ఇయర్లో జాయిన్ అయ్యాం కాబట్టి సో 2025 టు 4 ఇయర్స్ కాబట్టి పాసింగ్ అవుట్ ఇయర్ 2029, ఇది మన అకాడమిక్ ఇయర్. ఓకేనా, ఇది మన అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ ఏంటి, సో ఎక్స్ట్రా క్లబ్స్ అంటే సపోజ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మనం డ్రామాలో కానీ లేకపోతే క్లబ్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో ఇలా కొన్నిట్లో ఎన్రోల్ అయ్యామనుకోండి, అది కూడా ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా క్లబ్స్ కింద వస్తుంది అనమాట. సో ఇవి కూడా ఎన్రోల్ చేస్తారు డైరెక్ట్గా. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ది కాలేజ్ కూడా ఉంటాయి. కాలేజ్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి, ఏ టైంలో మనం కాలేజ్కి వెళ్ళాలి, ఏ టైంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, అసైన్మెంట్స్, ఇదంతా. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ ఎలిజిబిలిటీ అనమాట. ఎలిజిబిలిటీ సో స్టూడెంట్ ఎలిజిబిలిటీ అంటే సపోజ్ నేను సెమిస్టర్ 1లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా, నేను ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ కాదా. సో అలాంటి ఎలిజిబిలిటీ ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్లో కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ కాదా, విత్ ఇన్ ద యూనివర్సిటీలో కండక్ట్ చేసే కొన్ని ఎగ్జామ్స్కి నేను ఎలిజిబుల్ కాదు. సో ఆ డేటాను మేనేజ్ చేయడానికి స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఒక కాలం. నెక్స్ట్ మనకంటూ ఒక ప్రొఫైల్ పిక్చర్ మన ఐడి కార్డ్కి కానీ హాల్ టికెట్స్ కానీ ఓఎంఆర్ షీట్లో ప్రొవైడ్ చేయడానికి మన ప్రొఫైల్ పిక్చర్. నెక్స్ట్ మన ఇప్పుడు ఆ పిక్చర్ అనేది తర్వాత మనం మోడిఫై చేయాలన్నా లేదా మనం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను సిఎస్సిలో జాయిన్ అయ్యాను, బట్ నేను సెకండ్ ఇయర్ ఏఐఎంఎల్లోకి వెళ్దాం అనుకుంటున్నా, ఇలా మోడిఫికేషన్స్ చేయాలన్నా అదొకటి. సో ఇదంతా ఏంటంటే మనం జనరల్గా స్టూడెంట్ అంటే కాలేజ్లో ఇన్స్టిట్యూషన్స్లో జరిగే సమ్ ర్యాండమ్ సిచ్యువేషన్స్ అనమాట. ఏంటంటే వెళ్ళంగానే మనం నేమ్ ఇస్తాం, మనకు ఒక రూల్ నెంబర్ అసైన్ చేస్తారు, ఒక యూనిక్ ఐడి ఇస్తారు, డొమైన్ లాగిన్ పర్పస్కి. మనం ఎలాంటి సబ్జెక్ట్స్లో ఎంటర్ అవుతామో ఆ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్స్ దాకా డేటా ఎలా ఉంటుంది, అకాడమిక్ ఇయర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా 25 to 29 అక్కడ దాకా ఉండాలి. నెక్స్ట్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా క్లబ్స్ ఏంటి, డ్రామా, స్పోర్ట్స్, లేదా ఏదైనా ఇండివిజువల్ క్లబ్స్ ఉంటే అందులో జాయిన్ అవ్వడానికి, రూల్స్ ఆఫ్ ద కాలేజ్ ఎలా ఉంటుంది. సో ఇదంతా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఏంటంటే ఐదర్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఏదైనా సపోజ్ డేటా ప్రొవైడ్ చేస్తారన్నమాట నోటీస్ బోర్డ్స్లో. సో ఇలా ఉంటుంది మనం కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు. ఈ డేటా వాళ్ళు ఏంటంటే కాలేజ్ వెబ్సైట్లో అప్డేట్ చేసి ఉంచుతారు. సో ఎవ్రీ టైం మనం ఆ కాలేజ్ వెబ్సైట్ డొమైన్ మెయిల్ తోటి లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటాం. ఆ డొమైన్ నేమ్ అంటే నథింగ్ బట్ యూనిక్ ఐడి. ఏంటంటే మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ ఐడి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ ఐడి తోటి మనం లాగిన్ అయ్యి ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో ఇదొక ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఇది ఒక సైడ్కి ఉంచండి. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మన టాపిక్ వద్దాం, ఏంటంటే డేటా టైప్స్. మన డేటా టైప్స్ అనమాట. సో ఇక్కడ పైన చూడండి కొన్ని డేటా ఉంది, నేమ్, రూల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక డేటా అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే సపోజ్ మన ఇండియాలో కానీ మన వరల్డ్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక డేటా చూసుకుంటే ఆ డేటా షీట్స్లో మనం మ్యాక్సిమం ఎలాంటి చూస్తామంటే డేటా అనేది నెంబర్స్ రూపంలో ఉంటుంది, వర్డ్స్ రూపంలో ఉంటుంది, కొన్ని డెసిమల్ పర్సంటేజ్ ఉంటాయి కదా అలా అన్నమాట, పర్సంటేజ్ లా ఉంటుంది, లేకపోతే సింగిల్ డిజిట్, సింగిల్ క్యారెక్టరు,
ఇలా ఉంటుంది కదా. సో ఏ డేటా అయినా సరే మనం హెల్త్ రిపోర్ట్ తీసుకున్నా సరే, హెల్త్ రిపోర్ట్లో ఏంటి సీరియల్ నెంబరు, హెల్త్ ఏంటి కార్డియక్ అంటే ఒక వర్డ్, ఒక సెంటెన్స్, అలా క్యారెక్టర్. సపోజ్ కార్డియక్ సి అని ఉన్నది, స్కానింగ్ ఎక్స్రే ఎక్స్ ఒక క్యారెక్టర్, అలా అనమాట. ఇప్పుడు హెల్త్ పర్సంటేజ్ ఎంత ఉంది, సపోజ్ 53.50. ఇది ఏంటంటే ఫ్లోటింగ్ రీప్రజెంటేషన్, డెసిమల్ పాయింట్స్ అనమాట. సో ఎనీ డేటా ఏ డేటా తీసుకున్నా సరే ఈ కాంబినేషన్లోనే ఉంటుంది. సో ఇది అంతా ఏంటంటే టైప్ ఆఫ్ డేటా అనమాట. ఇప్పుడు మనం పైన తీసుకున్న ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్లో ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డేటా టైప్స్ ఏంటి, వెంకట్ నేమ్, స్టూడెంట్ నేమ్, రూల్ నెంబరు, యూనిక్ ఐడి, సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్స్, ఈ నెంబర్ 25 to 29, ఇదంతా ఏంటంటే డేటా టైప్స్ అనమాట. సో ఈ డేటా టైప్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్కి మన డేటా టైప్స్ టాపిక్కి ఎలా రిలేట్ చేస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను డేటా టైప్స్లో ఇవి ఆల్రెడీ చెప్పా కదా, ఏంటంటే మొత్తం నెంబర్స్, వర్డ్స్ అలా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ నెంబర్స్ మనం న్యూమరికల్ డేటా అనుకుందాం. ఓకేనా, న్యూమరికల్ డేటా అనుకుందాం. సో ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసిన పైన ఎగ్జాంపుల్లో న్యూమరికల్ డేటా అంటే ఏంటి, ఈ న్యూమరికల్ డేటా అంటే ఏంటంటే సపోజ్ స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్, ఇక్కడ మనం వెంకట్ అనే వ్యక్తికి ఒక రూల్ నెంబర్ అసైన్ చేసాం కదా, అది వచ్చేసరికి స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్. సో అదేంటంటే ఎలా ఉంటుంది రూల్ నెంబరు, 24. ఓకేనా, లాస్ట్ డిజిట్ 24, ఇది రూల్ నెంబర్. సో ఈ రూల్ నెంబర్ అంటే అసలు 24 అంటే ఏంటి, ఇంటీజర్. ఓకేనా, సో న్యూమరికల్ డేటా టైప్లో ఇంటీజర్. నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ స్టూడెంట్ యొక్క జీపీఏ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, తన యొక్క జీపీఏ అనుకుందాం. తన జీపీఏ వచ్చేసరికి సపోజ్ 8.9 అనుకుందాం. 8.9 జీపీఏ ఫస్ట్ సెమ్లో తనకు వచ్చింది. ఇదేంటంటే డెసిమల్, అంటే మన పైథాన్ లాంగ్వేజ్లో మనం ఏమంటామంటే ఫ్లోట్ అంటాం. ఇలా ఏదైతే 8.9 ఉందో సో ఇది ఫ్లోట్ అనమాట, జీపీఏ. నెక్స్ట్ ఏమనుకుందామంటే నేను ఆల్రెడీ చెప్పాక డొమైన్ పర్పస్ ఒక యూనిక్ ఐడి ఇస్తారు కదా, ఆ యూనిక్ ఐడి ఈజ్ నథింగ్ బట్ ఏ కాంప్లెక్స్ అంటే ఒకరికి తప్ప ఎవరికి ఉండదు, మ్యాచ్ కాదనమాట. సో ఆ కాంప్లెక్స్ అనుకుందాం. ఆ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, సపోజ్ తన యొక్క ఫస్ట్ లెటర్, నేమ్లో ఫస్ట్ లెటర్ వి, తను జాయిన్ అయిన ఇయర్ 25 ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటా, లేదా తన రూమ్ నెంబర్ ఏదైతే రూల్ నెంబర్ 24. సో ఈ టైప్ ఆఫ్ డేటాని మనం కాంప్లెక్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి డేటా టైప్స్ ఫస్ట్ వచ్చేసరికి న్యూమరికల్ డేటా టైప్. ఫస్ట్ న్యూమరికల్ డేటా టైప్లో ఏమున్నాయి, ఇంటీజర్ అంటే ఏంటి, ఈ రూల్ నెంబర్ కదా 24 ఇంటీజర్. నెక్స్ట్ జీపీఏ ఏంటి, ఫ్లోట్ అన్నాం కదా, ఫ్లోట్. నెక్స్ట్ ఏంటి, కాంప్లెక్స్, ఏదైతే మనం ఒక యూనిక్ ఐడి ఇస్తామో ఇది. సో ఈ డేటా టైప్స్లో న్యూమరికల్ డేటా టైప్ అనేది ఒక డేటా టైప్, ఇందులో ఇంటూ, ఫ్లోట్, కాంప్లెక్స్ ఈ మూడు ఉంటాయి. ఇంట్ అంటే ఇలా అనమాట, ఇలా మనం రూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 24. సో ఇప్పుడు దీనికి వేరియబుల్ ఎలా లింక్ అవుతుంది అంటే సపోజ్ రూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను నేను, రూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే రూల్ నెంబర్ అనే వేరియబుల్ నేమ్లో 24 అనే డేటా వాల్యూ స్టోర్ అయి ఉంది. ఈ డేటా టైప్ ఏంటి, 24 అంటే ఏంటి, డేటా టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే 24 అనేది ఇంటీజర్. సో రూల్ నెంబర్ 24 అనేది ఏంటి, ఆటోమేటిక్గా ఏంటి, ఇంట్ అయిపోతుంది. ఓకేనా, ఇంట్ అయిపోతుంది. నెక్స్ట్ జీపీఏ అన్నాను కదా, సో ఈ జీపీఏ ఈజ్ ఈక్వల్ టు 8.9. సో ఇదేం టైప్ అంటే ఫ్లో టైప్.
ఓకేనా. ఇప్పుడు యూనిక్ ఐడి అన్నాం కదా, యూనిక్ ఐడి నథింగ్ బట్ యూనిక్ ఐడి అంటే ఒక డొమైన్ మెయిల్స్ ఆర్ ఏదన్నా మనం ఒక ఐడి ప్రొవైడ్ చేస్తున్నామంటే స్టూడెంట్కి అది. ఇదేంటి ఆటోమేటిక్గా ఇదేమవుతుంది కాంప్లెక్స్ అవుతుంది. సో ఇంటూ ఫ్లోట్ టు కాంప్లెక్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ అంటే నెంబర్స్ అనమాట. సో ఇంటూ 24 ఫ్లోట్ 8.9 V25 24 ఇది ఏంటంటే ఇది యొక్క న్యూమరికల్ డేటా టైప్. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టైప్ వచ్చేసరికి సపోజ్ సీక్వెన్స్ అంటారు. సీక్వెన్స్ టైప్ అనమాట. సో మనం బిఫోర్ ఎగ్జాంపుల్లో రూల్ నెంబర్ జీపీఏ యూనిక్ ఐడి ఏంటి ఇచ్చేసాం, కానీ మనం స్టూడెంట్ నేమ్ మర్చిపోయాం కదా. సో స్టూడెంట్ నేమ్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఏంటి వెంకట్ అని చెప్పాం కాబట్టి కట్. సో ఇక్కడ ఒక రూల్ ఉంటుంది ఏంటంటే సీక్వెన్స్ ఈ వెంకట్ అనేది ఏంటంటే నథింగ్ బట్ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ డేటా టైప్ అంటారు. సో స్ట్రింగ్ డేటా టైప్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం డిక్లేర్ చేసేటప్పుడు స్ట్రింగ్ డేటా టైప్ మనం డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలన్నమాట ఇలా. సో స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెంకట్, ఇలా మనం స్ట్రింగ్ అనేది ఇలా డిక్లేర్ చేయాలి. ఓకేనా, విత్ ఇన్ ద డబుల్ కోట్స్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం సబ్జెక్ట్స్ అనుకున్నాం కదా, స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ అనుకున్నాం. సో సబ్జెక్ట్స్ ఏంటి ఏముంటాయి మనకి సబ్జెక్ట్స్లో? ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీపీఎస్ ఇలా ఉంటాయి. సో ఇలాంటి డేటా టైప్ని మనం ఏమంటామంటే, ఇప్పుడు చూడండి, స్టూడెంట్ సబ్జెక్ట్స్లో 1 2 3 4 ఎలిమెంట్స్ అంటే 4 డేటా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీపీఎస్ ఇలా 4 డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఈ టైప్ ఆఫ్ మనం డేటాని ఏమంటామంటే ట్యూపుల్ అంటాం. ట్యూపుల్ ఆర్ టపుల్ ఎనీథింగ్. ఓకే, దీన్ని టపుల్స్ కానీ ట్యూపుల్ ఏదైతే అలా కాల్ చేస్తాం. సో దీనికి ట్యూపుల్కి ఒక రూల్ ఉంది. అదేంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ మనం ఎలా మెన్షన్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్లో మనం అండ్ స్ట్రింగ్ చెప్పాగా, ఏదైతే వర్డ్స్ మనం ఏదైతే వాడతామో అవన్నీ స్ట్రింగ్స్లో మెన్షన్ చేయాలండి. సో ఇలా అనమాట. ఇదేంటంటే ట్యూపుల్ డేటా టైప్ అంటారు. సో ట్యూపుల్ ఇంకా మనం చాలా ఉంటుంది. ట్యూపుల్స్ని చేంజ్ చేయవచ్చా లేదా, మోడిఫై చేయవచ్చా, ఇదంతా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెమ్లో సబ్జెక్ట్స్ ఇవి ఏంటంటే కామన్ సబ్జెక్ట్స్. ఇవి కామన్ ఉంటాయి కాబట్టి మనం చేంజ్ చేయలేము. సో అది ఇన్మ్యూటబుల్ అనమాట. సో ట్యూపుల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ థింగ్, సో ఇదంతా ఏంటి సీక్వెన్స్ టైప్స్లోకి వస్తాయి. ఏమేంటి స్ట్రింగ్, నెక్స్ట్ ట్యూపుల్. ఈ రెండు వచ్చేసరికి సారీ ఇదేంటి అంటే మనం ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తామో వాటిని లిస్ట్ అంటారు. సో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటారు. సో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా లిస్ట్. ట్యూపుల్స్ ఎలా ఉంటాయంటే, ట్యూపుల్ ఏంటంటే మనం చేంజ్ చేయలేమన్నమాట. ట్యూపుల్స్ని మనం చేంజ్ చేయలేం. సో బిఫోర్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేంజ్ చేయలేమని చెప్పలేదు. ఏంటంటే అకాడమిక్ ఇయర్ 2025 to 2029 ఈ అకాడమిక్ ఇయర్ ఫిక్స్డ్ అనమాట. ఈ స్టూడెంట్ నేమ్ వెంకట్ అనే అతనికి యూనిక్ ఐడితో పాటు ఈ సబ్జెక్ట్స్తో పాటు ఈ ట్యూపుల్ ఈ డేటా టైప్ 2025 to 29 ఇది ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. తను 2025 to 29 దాకా వెంకట్ అనే వ్యక్తి ఈ అకాడమిక్ ఇయర్లోనే ఉంటాడు. సో ఇది ట్యూపుల్ డేటా టైపు. ఇది లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎన్రోల్ అయిన సబ్జెక్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటిది 2025 to
2029 మధ్యలో ఇది డబల్ కోడ్స్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ కదా. సీక్వెన్స్ టైప్స్లో ఏమేమి ఉంటాయి? స్ట్రింగ్, లిస్ట్, ట్యూపుల్. ఏంటి? str అంటే స్ట్రింగ్, లిస్ట్, టపుల్స్. ఇదనమాట. స్ట్రింగ్ అంటే స్టూడెంట్ నేమ్ అనుకుందాం, వెంకట్. లిస్ట్ అంటే తను ఎన్రోల్ అయిన సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. స్ట్రింగ్స్ అనేవి, లిస్ట్ అనేది ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి. ట్యూబుల్స్ అనేవి నార్మల్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి. రెండిటికి డబుల్ కోట్స్ అనేవి మస్ట్. ఓకేనా, డబుల్ కోట్స్ అనేది మస్ట్. ఇది వచ్చేసరికి సీక్వెన్స్ టైప్. ఇప్పటిదాకా మనం ఏమైపోయింది? న్యూమరికల్ డేటా టైప్స్ అయిపోయినాయి, సీక్వెన్స్ డేటా టైప్స్ అయిపోయింది. ఇంకేం డేటా టైప్స్ ఉంటాయంటే మ్యాపింగ్ టైప్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్, డేటా టైప్ అనమాట, మ్యాపింగ్ టైప్స్. సో మ్యాపింగ్ టైప్స్లో ఎలా ఉంటుంది? అంటే బిఫోర్ ఎగ్జాంపుల్లో మనం ఇప్పుడు ఇదంతా డేటా టైప్ మనం ఎలా రాయొచ్చు అంటే స్టూడెంట్ అనే దాంట్లో ఎలా రాస్తాం? రూల్ నెంబర్, నేమ్, జీపీఏ, సబ్జెక్ట్స్, ఇలా అన్నమాట. ఇలా రూల్ నెంబర్ అంటే 24 అన్నాం కదా, 24. నేమ్ అంటే నేమ్లో వెంకట్. నెక్స్ట్ జీపీఏ ఎంత వచ్చింది? 8.4. సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మ్యాథ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలా. సో ఈ కైండ్ ఆఫ్ డేటాకి మనం మ్యాపింగ్ టైప్ అంటే ఈ మ్యాపింగ్ టైప్ ఇలా వాడతాం. సో ఇలా చేయడాన్ని మనం ఏమంటారంటే డిక్షనరీ అంటాం. సో డిక్షనరీ ఏంటంటే స్టోరింగ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేస్తారు. అంటే ఎలా స్టోర్ చేస్తారంటే కీ వాల్యూ పేర్స్ అంటారు. కీ వాల్యూ పేర్స్ అంటే ఇప్పుడు పైన ఉన్న డేటా చూడండి, STUDE అంటే స్టూడెంట్ అనే వేరియబుల్లో ఫస్ట్ కీ ఏంటి? రూల్ నెంబర్. సో రూల్ అనే ఇప్పుడు వాల్యూ ఏంటంటే రూల్ నెంబర్ స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఈ రూల్ నెంబర్ కూడా డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమనుకున్నాం? నేమ్ అనుకున్నాం కదా. నేమ్లో ఏ ఉండాలి? నేమ్లో ఏంటంటే స్టూడెంట్ యొక్క నేమ్, ఉండాలి. నెక్స్ట్ ఏంటి? జీపీఏ అనుకున్నాం కదా. ఈ జీపీలో ఏముండాలి? స్టూడెంట్ యొక్క జీపీఏ ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్లో స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్స్ ఉండాలి. సో ఇలా అనమాట. సో ఇది ఇక్కడ ఈ మెయిన్గా ఇది ఏంటంటే ఈ రూల్ నెంబర్ అనే వేరియబుల్ మనం ఇక్కడ మనం రూల్ నెంబర్ 24 అన్నాం కదా. సో ఈ రూల్ నెంబర్ అనే కీలో ఏ వాల్యూ ఉంటుంది? రూల్ నెంబర్ అనే వాల్యూ ఉంటుంది. ఆటోమేటిక్గా రూల్ నెంబర్ వచ్చేసరికి 24, నేమ్ వచ్చేసరికి వెంకట్, జీపీఏ 8.4. ఇలా కీ వాల్యూ పేర్ కాంబినేషన్లో మ్యాపింగ్ చేస్తాం. అందుకనే దీన్ని మ్యాపింగ్ టైప్ అంటారు. ఇందులో డిక్షనరీ ఉంటుంది అన్నమాట. సో ఇందులో డిక్షనరీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకేముంటాయి? సెట్ టైప్స్ ఉంటాయి. సెట్ డేటా టైప్లో మనం ఇందాక క్లబ్స్ డిస్కస్ చేసాం కదా. క్లబ్స్ అంటే స్పోర్ట్స్లో కానీ డ్రామాస్లో కానీ ఏంటంటే ఎన్రోల్ అవుతాం కదా స్టూడెంట్. సో ఇదన్నీ సెట్ టైప్స్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే సపోజ్
క్లబ్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో ఎన్రోల్ అయ్యాడు, సపోజ్ డ్రామాలో ఎన్రోల్ అయ్యాడు. నెక్స్ట్ ఏదైనా ఒక స్పోర్ట్లో ఎన్రోల్ అయ్యాడు. సో ఇది ఇలా మనం ఇలా సెట్ అని అంటారు అన్నమాట. దీన్ని సెట్ అంటారు. ఇలా ఉండేదాన్ని సెట్ డేటా టైప్స్ అంటారు. సో యూనిక్ క్లబ్ అనమాట. స్టూడెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్, ఇదంతా ఏంటంటే సెట్. క్లబ్ ఈజ్ ఈక్వల్ టు డ్రామా, స్పోర్ట్. ఇది సెట్ టైప్స్లో సెట్ అను ఇంకోటి ఏముంటాయంటే ఫ్రోజన్ సెట్ ఉంటాయి. ఇంకోటి ఫ్రోజన్ సెట్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్రోజన్ సెట్ అంటే ఏంటి, ఇందాక మనం ఎగ్జాంపుల్లో కాలేజ్ యొక్క రూల్స్ అనుకున్నాం కదా. ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏ కాలేజీలో అయినా ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే నో చీటింగ్ ఇన్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. లేకపోతే ప్రతి కాలేజీలో అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది కదా. ఏంటి అటెండెన్స్ పర్సంటేజ్ ఏంటి, ఎంత ఉంటుంది, 75. మా కాలేజీలో 75, మరి మిగతా కాలేజీలో మాకు తెలియదు అనమాట. సో ఇది వచ్చేసరికి ఫ్రోజన్ సెట్. ఈ ఫ్రోజన్ సెట్ ఏంటంటే మనం చేంజ్ చేయలేం. ఈ కాలేజ్ రూల్స్ అనేవి ఎప్పటికీ చేంజ్ చేయలేం. ఏంటి, ఎగ్జామ్స్లో చీటింగ్ చేయాలి, ఎప్పటికీ మారదనమాట. అది ఎప్పటికైనా ఉంటుంది. చీటింగ్ చేస్తే ఎగ్జామ్ రాయలేంగా. అదా అటెండెన్స్ అనేది 75. ఆ నెంబర్ మార్చవచ్చు. ఆ 75 అనేది మహా అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ అటెండెన్స్ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఇది ఫ్రోజన్ సెట్ అంటారు. సో ఈ సెట్ టైప్స్లో ఏముంటాయి, సెట్ టైప్స్లో సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి సెట్ టైప్. నెక్స్ట్ ఏంటంటే బూలియన్ టైప్ అనమాట. బూలియన్ టైప్ అంటాం. సో ఈ బూలియన్ టైప్ అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసాం. ఏంటంటే స్టూడెంట్ ఎలిజిబిలిటీ అనేది డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఫస్ట్ సెమ్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ 5 సబ్జెక్ట్స్లో ఓన్లీ నేను ఒక సబ్జెక్టే పాస్ అయ్యాను. సో ఇప్పుడు నేనేంటంటే సెకండ్ సెమ్కి ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఈ టైప్ ఆఫ్ థింగ్ బూలియన్ డేటా టైప్ అనమాట. సో ఇది బూలియన్ డేటా టైప్. ఏంటంటే స్టూడెంట్ ఒక ప్లేస్మెంట్కి కానీ వాటికి కానీ ఎలిజిబిలిటీ ఉందా లేదా. సపోజ్ ఇప్పుడు ప్లేస్మెంట్ ఉంది. కంపెనీ వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే జీపీ అనేది మోర్ దెన్ 7.5 ఏబో ఉంటే ఎలిజిబుల్ ఉంది, లేదా ఎలిజిబుల్ లేదు. సో ఆటోమేటిక్గా ఈ 7.5 జీపీఏ స్టూడెంట్కి ఏబో ఉంది. మనం వెంకట్ అనే స్టూడెంట్ అనుకున్నాం కదా. వెంకట్ అనే స్టూడెంట్కి 8.5 అనేది జీపీఏ ఉంది కాబట్టి ఇదేంటి ఏబో 7.5 కాబట్టి ఆటోమేటిక్గా ట్రూ అంటాం. బూలియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ట్రూ అంటే వెదర్ ఎలిజిబిలిటీ ఓకే ఉంది అంటే ట్రూ, లేదు ఎలిజిబిలిటీ. ఇప్పుడు వెంకట్ అనే అతనికి 8.5 ఉన్నది. సపోజ్ ఇప్పుడు సంతోష్ అనే వ్యక్తికి జస్ట్ 6 ఉంది, 6.0. సో ఇదేంటి నాట్ ఎలిజిబుల్. ఆటోమేటిక్గా ఈ బూలియన్ వాల్యూ వెంకట్కి ట్రూ, సంతోష్కి ఫాల్స్, ఇలా అనమాట. బూలియన్ టైప్లో ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి బైనరీ డేటా టైప్ అనుకుందాం. బైనరీ డేటా టైప్స్ అంటే ఎలా ఉంటుందంటే బైట్స్, బైట్ అరే ఇలా ఉంటుంది. బైట్ అరే, ఇంకొకటి మెమరీ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. అది మ్యాక్సిమం వాడరు. ఓకే, మెమరీ వ్యూ అనేది ఒకటి ఉంటుంది. సో ఎక్కడ వాడతాం, సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇందాక స్టూడెంట్ మేనేజ్మెంట్లో ఏదైతే దేని గురించి డిస్కస్ చేసాం, ప్రొఫైల్ పిక్చర్. మనం హాల్ టికెట్లో మన ఐడి కార్డులో ప్రొఫైల్ పిక్చర్ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ బైట్స్ అనే డేటా వాడతాం.
ఏంటంటే పిక్చర్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, జేపీఈజీ. సపోజ్ ఇప్పుడు పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు జేపీఈజీ ఫార్మాట్. ఓకేనా, జేపీఈజీ ఫార్మాట్. సో ఇదేంటి బైట్స్లో ఉంటుంది కదా. సపోజ్ 1024 ఆర్ 720 లేకపోతే ఎంబీస్లో 44 MB కేబీ. సో ఇదేంటి బైట్స్లో డీల్ చేసే డేటా ప్రొఫైల్ పిక్చర్ అనేది. నెక్స్ట్ సేమ్ అదే పిక్చర్ మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో అదేంటి బైట్ ఎరే అనమాట. దీన్ని బైట్ ఎరే లాగా కన్సిడర్ చేస్తాం. అంటే ఇవి ఎలా అంటే ఇప్పుడు బైట్ ఎరే ప్రొఫైల్ పిక్చర్ అంటే ఇప్పుడు బైట్స్ ఏంటంటే 0 and 1s కదా మొత్తం. సో ఈ 0 and 1s కన్వర్షన్ రేట్స్ అనమాట. ఒక డేటాని 0 and 1కి ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఆ డేటా ఎలా ఫిల్ చేయాలి. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 50 MB నాట్ అలౌడ్, ఇలా అనమాట. పిక్చర్ మస్ట్ బి, బ్యాక్గ్రౌండ్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. సో ఇలాంటి ఎడిటబుల్ ఆప్షన్స్ అన్నీ ఈ డేటా టైప్స్కి మనం ఫార్వర్డ్ చేస్తాం. అదే బైనరీ డేటా టైప్స్ అంటారు. ఓకేనా. సో ఇది ఓవరాల్ డేటా టైప్స్ టాపిక్స్ ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ కానించి వస్తే ఫస్ట్ వచ్చేసరికి న్యూమరికల్ డేటా టైప్స్లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ డేటా టైప్ ప్రతి దాంట్లో స్ట్రింగ్, లిస్ట్, ట్యూపుల్ ఇలా ఉంటుంది. ప్రతి దానికి ఒకటే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా ఏంటంటే స్టూడెంట్ యొక్క మేనేజ్మెంట్ అనమాట. స్టూడెంట్ యొక్క మేనేజ్మెంట్లో కొన్ని డీటెయిల్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్, ఇవే పాయింట్స్ మనం డేటా వాల్యూస్లో ఎలా స్టోర్ చేస్తాం అనేది కింద చూడండి. ప్రతి దాంట్లో ఇంటీజర్, రూల్ నెంబర్ 24 అనుకున్నాం, దాన్ని ఇంటీజర్గా అనుకోవచ్చు. జీపీఏ 8.4 దీన్ని ఫ్లోటింగ్గా మనం చెప్తాం. యూనిక్ ఐడి V25+24 ఏంటంటే కాంప్లెక్స్ ఐడి, ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్కి ఐడి ప్రొవైడ్ చేస్తాం ఇలా. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్లో స్ట్రింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్ నేమ్. వెంకట్ అనే స్టూడెంట్ అనుకున్నాం కాబట్టి వెంకట్ అనే అతను స్ట్రింగ్ కింద వస్తాడు. నెక్స్ట్ లిస్ట్, తన ఎన్రోల్ అయిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ట్యూపుల్ అంటే ఏదైతే మనం చేంజ్ చేయలేమో. ఇప్పుడు వెంకట్ అనే స్టూడెంట్ 2025లో జాయిన్ అయ్యాడు, 2029 అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఆ స్టూడెంట్ అక్కడ ఉన్నంత కాలం ఇది ఫిక్స్ అనమాట, ఇది చేంజ్ చేయడం. నెక్స్ట్ ఇది స్ట్రింగ్, లిస్ట్, ట్యూబ్. నెక్స్ట్ ఏంటంటే మ్యాపింగ్ డేటా అంటే స్టూడెంట్, రూల్ నెంబర్, నేమ్, జీపీఎస్, సబ్జెక్ట్స్, ఇవి ఒక సీక్వెన్స్లో ఎలా మ్యాప్ చేస్తాం, ఒక దాని నుంచి ఒకటి కాల్ ఎలా చేస్తాం. ఇప్పుడు రూల్ నెంబర్ ఉంది, రూల్ నెంబర్ మెన్షన్ చేయాలి, నేమ్లో స్టూడెంట్ నేమ్, జీపీఏలో జీపీఎస్, సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్స్, ఇలా మ్యాప్ని చేయడానికి డిక్షనరీ కీ వాల్యూ పేర్లో ఇక్కడ రూల్ ఇది కీ అవుతుంది, ఇది కీ వాల్యూ పేరు అవుతుంది, రూల్ నెంబర్. సో ఇది. నెక్స్ట్ సెట్ టైప్ వచ్చేసరికి మనం ఈ కోకల్కల్ యాక్టివిటీస్, క్లబ్స్, స్పోర్ట్స్, డ్రామా, ఇవి ఇలా క్లబ్స్లో డ్రామా, స్పోర్ట్. సో ఇదేంటంటే ఒక సెట్ కింద అనమాట. సో ఇది సెట్ డేటా టైప్. నెక్స్ట్ ఫ్రోజన్ సెట్ సపోజ్ కొన్ని కాలేజ్ రూల్స్, నో చీటింగ్, అటెండెన్స్ 75, ఇది కొన్ని కాలేజెస్లో ఇలా. ఫ్రోజన్ సెట్ ఏంటంటే మనం చేంజ్ చేయలేమన్నమాట, ఫిక్స్డ్ అనమాట, ఎప్పటికీ ఇది ఫ్రోజన్ సెట్లోనే ఉంటుంది. ఫ్రోజన్ ఏంటంటే నథింగ్ బట్ ఫ్రోజన్ అంటే గడ్డగట్టి ఉంటుంది అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్ డేటా టైప్లో ప్లేస్మెంట్, జీపీఏ, ట్రూవా కాదా. ఇప్పుడు కొన్ని ప్లేస్మెంట్ డ్రైవ్లో 7.5 అబౌవ్ జీపీఏ ఉంటేనే ఎలిజిబుల్ అవుతాడు, లేదా లేదు. సో వెంకట అనే వ్యక్తికి మనం 8.5 CGPA పెట్టుకున్నాం కాబట్టి 8.5 7.5 కంటే 8.5 ఎక్కువే ఉంది కాబట్టి ఈ వెంకట అనే వ్యక్తి ప్లేస్మెంట్కి ఎలిజిబుల్. సో మనకి స్టేట్మెంట్ వచ్చేసరికి 2 స్టేట్మెంట్. ఇంకో వ్యక్తికి 6.09 CGPA, సో అతను వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ కాబట్టి ట్రూ ఫాల్స్. ఈ బూలియన్లో ట్రూ ఫాల్స్ ఈ రెండు ఉంటాయి. నెక్స్ట్ బైనరీ డేటా టైప్స్ వచ్చేసరికి 0 and 1s కన్వర్షన్ రేట్ అనమాట. సపోజ్ ఒక ప్రొఫైల్ పిక్చర్కి ఎంత బైట్స్ ఉండాలి, ఏంటి, ఎడిటబుల్లా, ట్రాన్స్పరెంటా కాదా, సపోర్ట్ చేస్తుందా లేదా, ఇదంతా బైనరీ డేటా టైప్లో మెన్షన్ చేసి ఉంచుతాం. సో ఇప్పుడు
నేను ఓవరాల్గా ఒకటే డేటా టైప్స్లో అన్ని డేటా టైప్స్ మెన్షన్ చేసేలాగా కోడ్ రాసాను. కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు స్టూడెంట్ రికార్డు మనం తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తున్నా, రూల్ నెంబరు మెన్షన్ చేస్తున్నా. రూల్ నెంబర్ వచ్చేసరికి 101. రూల్ నెంబర్ వచ్చేసరికి 101. నెక్స్ట్ నేమ్. ఈ నేమ్లో వెంకట్. నెక్స్ట్ జీపీఏ ఎంత వచ్చింది? 8.9 వచ్చింది. సో ఇది జీపీఏ. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్. స్టూడెంట్ యొక్క ప్రాజెక్ట్స్ కోసం ఒక ఐడి, యూనిక్ ఐడి. ఇది వచ్చేసరికి సపోజ్ మనం ఇందాక 24 ప్లస్ 25 అనుకున్నాం కదా, ఇది ప్రాజెక్ట్ ఐడి. నెక్స్ట్ ఎన్రోల్ అయిన సబ్జెక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్లో తనకి ఏమేమి ఉన్నాయి? మ్యాథ్, ఫిజిక్స్, ఏఐ. ఓకేనా? ఇవి వచ్చేసరికి సబ్జెక్ట్స్. అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం? సబ్జెక్ట్స్ తర్వాత సెమిస్టర్ డేట్స్. అంటే అకాడమిక్ ఇయర్ అనుకుందాం. అకాడమిక్ ఇయర్ 2025 టు 2026 ఫస్ట్ సెమ్ యొక్క అకాడమిక్ ఇయర్, అంతే కదా. నెక్స్ట్ ఏమనుకుందాం? క్లబ్స్ అనుకుందాం. క్లబ్స్లో ఏంటి? ఎన్రోల్ అయిన క్లబ్స్ అనమాట. ఏంటి? ఏమేమి ఎన్రోల్ అయ్యాడు? డ్రామాలో ఎన్రోల్ అయ్యాడు. ఏదన్నా ఒక స్పోర్ట్లో ఎన్రోల్ అయ్యాడు. సో ఇది వచ్చేసరికి క్లబ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ రూల్స్ కదా. కాలేజ్ రూల్స్ అనుకుందాం. కాలేజ్ రూల్స్ ఏంటంటే ఫ్రోజన్ సెట్. ఇవి మనం మార్చలేము. కాలేజ్ రూల్స్ మనం చేంజ్ చేయలేము కాబట్టి అవి ఫ్రోజన్ సెట్ అవుతాయి. ఏంటి? సపోజ్ నో చీటింగ్ ఒకటి, ఇంకోటి అటెండెన్స్ 75 అబౌవ్. సో ఇదన్నమాట 75% అనుకుంది. ఇది రూల్స్. నెక్స్ట్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ, ప్లేస్మెంట్ అది డిస్కస్ చేసాం కదా, అది ఎలిజిబుల్. సో పర్సన్ 8.5 ఉంది కదా, 8.5 ఉంది కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ ఒకటి ట్రూ అనేది టీలో, కేస్ సెన్సిటివ్ క్యాపిటల్. సో నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ అన్నాం కదా, లాస్ట్లో ప్రొఫైల్ పిక్. సో అప్లోడ్ చేసిన ప్రొఫైల్ పిక్ సపోజ్ తను జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేశారు కాబట్టి వెంకట్ అనే పేరు, ది జేపీజీ డేటా. సో ఇదన్నమాట బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఈ బ్రాకెట్స్ మెన్షన్ చేశామో ఏంటంటే పైథాన్లో ఇలా డేటా అంతా బ్రాకెట్స్లోనే మెన్షన్ చేయాలన్నమాట, ఇలాంటి డేటాస్. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి, ఇదేంటి? రూమ్ నెంబర్ 101 అంటే ఏంటి? నథింగ్ బట్ ఇంటీజర్, ఇంట్. నెక్స్ట్ ఇదేంటంటే నేమ్ వెంకట్ అనేది స్ట్రింగ్, ఎందుకంటే డబల్ కోట్స్లో కూడా మెన్షన్ చేస్తుంది కాబట్టి స్ట్రింగ్.
నెక్స్ట్ జీపీఏ 8.9 అంటే ఏంటి, ఫ్లోట్ ఎందుకంటే డెసిమల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదేంటి చూడండి, ప్రాజెక్ట్ ఐడి V24+25 ఇలాంటి డేటా టైప్ని కాంప్లెక్స్ అంటారు, కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్స్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్స్ మ్యాథ్, ఫిజిక్స్, ఏఐ. ఇది ఏంటంటే నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఏదైతే మెన్షన్ చేస్తామో అది ప్రతిదీ లిస్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి సెమిస్టర్ డేట్స్ వచ్చేసరికి ఇక్కడ టపుల్. సో ఇక్కడ ఏదైతే నార్మల్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లు ఏదైతే ఉంటాయో అది అంతా ట్యూపుల్ అనమాట. ఇక్కడ క్లబ్స్లో డ్రామా, స్పోర్ట్ ఇదేంటి నథింగ్ బట్ సెట్ అనుకుంటాం. ఓకేనా, ఈ సెట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్లో విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ రూల్స్, ఆల్రెడీ అక్కడ ఫ్రోజన్ సెట్ అనేది హింట్ ఉంది, అంటే ఇది ఏంటంటే నథింగ్ బట్ ఫ్రోజన్ సెట్ కింద వస్తుంది. ఫ్రోజన్ సెట్. ఓకేనా, నెక్స్ట్ కింద ట్రూ. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ టైప్ ఆఫ్ డేటా టైప్ని బూలియన్ అంటారు, బూల్. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్స్ బైట్స్లో యాక్సెప్ట్ చేస్తుంది, ఈ డేటా అంతా బైట్స్ డేటా టైప్స్లోకి వస్తుంది అనమాట. సో ఇదంతా ఒక కోడ్. ఇప్పుడు ఈ కోడ్ యొక్క లాజిక్ అనమాట. ఓకేనా, పైథాన్లో మనం ఇలా ఇప్పుడు ఒక స్టూడెంట్, ఇప్పుడు ఈ స్టూడెంట్ రికార్డు ఎవరు స్టూడెంట్, నేమ్ వచ్చేసరికి వెంకట్. ఇప్పుడు ఇదంతా డేటా మనం ఇక్కడ ఏది మోడిఫై అయితే ఆ స్టూడెంట్ వేరే స్టూడెంట్, అలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా మోడిఫై అవుతూ ఉంటారు. ఇక్కడ రూల్ నెంబర్ 101. నెక్స్ట్ వచ్చే రూల్ నెంబరు ఇక్కడ మనం 24 అనుకున్నాము కదా. నెక్స్ట్ వచ్చే రూల్ నెంబరు 25. నెక్స్ట్ నేము, జీపీఏ ఎంత వచ్చింది, ప్రాజెక్ట్ ఐడి ఏంటి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఐడి వచ్చేసరికి తన యొక్క స్టార్టింగ్ నేము. నెక్స్ట్ రూల్ నెంబర్ 25. నెక్స్ట్ మనం సిజిపిఏ తనకి 7.5 ఉంది, లేకపోతే 7 ఉంది. తన నేమ్ సంతోష్. ఓకేనా, ఇది యూనిక్ ఐడి. సబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉన్నాయి, సెమిస్టర్స్ సేమ్. క్లబ్లో డ్రామా, స్పోర్ట్. తను ఏమిటంటే సంథింగ్ ఒక రోబోటిక్ లాంటి ఒక రీసెర్చ్ మీద వచ్చాడు, అది సెట్ డ్రామాస్లో. నెక్స్ట్ ఫ్రోజన్ సెట్. ఈ ఫ్రోజన్ సెట్ చూడండి, రూల్స్ కాలేజ్లో ఏ స్టూడెంట్కైనా ఈ రూల్స్ అనేది సేమ్. ఏంటి, నో చీటింగ్, అటెండెన్స్ 75. ఇది ఫ్రోజన్ సెట్లు కాబట్టి మార్చలేం కాబట్టి అలానే ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఈ ప్లేస్మెంట్లో 7.0 కానీ అక్కడ 7.5 ఎబో ఉంటుంది కాబట్టి ఇతను ఎలిజిబుల్ కాదు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చరు ఏంటి, వి అంటే ఇందాక వెంకట్ అనే నేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సంతోష్ కాబట్టి ఎస్. జేబీజీ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేశాం. ఇలా ఇప్పుడు స్టూడెంట్ మేనేజ్మెంట్ డేటా అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టూడెంట్ మేనేజ్మెంట్. అందులో ఈ డేటా టైప్ ఇవి ఏంటి, 24 సంతోష్ ఈ డేటాస్ని ఎలా మనం మెన్షన్ చేస్తాం, వీటి రూల్స్ ఏంటి, ట్యూపుల్ లిస్ట్ ఇదేంటి, సెట్స్, ఇవన్నీ మనం ఎలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తామో నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఇప్పటికి చాలా లెంత్ అయిపోయింది వీడియో, బట్ ఓకే. ఇది ఏంటంటే ఇప్పుడు వేరియబుల్ డేటా టైప్స్ అనే టాపిక్ విత్ ఇన్ 10 minutesలో నేను చెప్పొచ్చు, బట్ ఏంటంటే ఇది డెప్త్ వైజ్ అనమాట. ఏంటంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ పెట్టుకొని అసలు మనం ఎక్కడ వాడదాం, ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ డేటా టైప్స్ యాక్చువల్గా ఎక్కడ వాడదాం. ఒక ఏదైనా క్యాంపస్లో, ఒక యూనివర్సిటీస్లో కానీ ఒక ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్ యొక్క రికార్డ్ మెయింటెనెన్స్ పర్పస్ చిన్న ఎగ్జాంపుల్ ఇలా మనం యూజ్ చేస్తాం. సో డేటా టైప్స్ అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు డేటా టైప్ నాకు కోడ్ ఎవరైనా రిక్రూట్మెంట్లో కోడ్ ఎలా రాస్తారు అని అడిగితే మనం డైరెక్ట్గా ఒకటే కోడ్లో అన్ని డేటా టైప్స్ వచ్చే విధంగా ఇలా రాసి చూపించవచ్చు. సో ఇది కరెక్ట్గా గుర్తుంచుకోండి. స్టూడెంట్ రికార్డు ప్రతి ఒక్క వేరియబుల్ ఇక్కడ రూల్ నెంబర్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రింట్ కొట్టేస్తే ఏమవుతుందంటే ప్రింట్ రూల్ నెంబర్ అని కొట్టేస్తే రూల్ నెంబర్ 24 సంతోష్, జీపీ ఇలా ప్రింట్, జీపీఏ ప్రింట్, ప్రాజెక్ట్ ఐడి ఇలా కొట్టేస్తే ఆటోమేటిక్గా అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో ఇంకోటి నేను వేరియబుల్స్లో ఒకటి చిన్నది మర్చిపోయాను, ఏంటంటే కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే ఇప్పుడు
కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు రూమ్ నెంబరు A101 నేను ఇక్కడ ఆల్రెడీ ఇద్దరిని పెట్టేశాను. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలా ఉంది. సో ఇలా అన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఈ 101 స్మాల్ ఏ క్యాపిటల్ ఏంటంటే సపోజ్ నేను ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి A101 ఉందనుకుందాం, నెక్స్ట్ పక్కన వచ్చేసరికి ఇంకో స్మాల్ A10 ఉందనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఈ రెండు డిఫరెంట్, సేమ్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఏ డిఫరెంట్, క్యాపిటల్ డిఫరెంట్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం కేస్ సెన్సిటివ్ అంటారు. సో రెండు డిఫరెంట్ అనమాట. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 5, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 5. ఏంటి చూడటానికి రెండు సేమే, కానీ ఏంటంటే పైథాన్లో క్యాపిటల్ Xలో స్టోర్ అయిన డేటా టైపు, స్మాల్ Xలో స్టోర్ అయిన డేటా టైపు రెండు సపరేట్ డేటా టైప్స్ అనమాట. సో ఇది. సో ఇప్పుడు x ఈజ్ నాట్ ఈక్వల్ టు x ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ x ఇదన్నమాట. సో రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. అది కేస్ సెన్సిటివ్ అనమాట. సో సపోజ్ ఇక్కడ చూడండి, ఈ దీంట్లో ఈ రూల్ నెంబరు ఏది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఇలా మెన్షన్ చేశాను. ఇలా మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెండు డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఈ రూల్ నెంబర్లో 6, ఈ రూల్ నెంబర్లో 6 డిఫరెంట్. అలా ఇక్కడ నేమ్ చూడండి స్మాల్ ఎన్ కాబట్టి ఇక్కడ నేను క్యాపిటల్ ఎన్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సంతోష్ ఉంది, ఇక్కడ వెంకట్ అని ఇస్తా. ఆటోమేటిక్గా ఎర్రర్ రాదు. ఇప్పుడు ప్రింట్లో సపోజు నేను నేమ్ టైప్ చేస్తే అవుట్పుట్ నాకు సంతోష్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రింట్లో నేను క్యాపిటల్ ఎన్తో డిక్లేర్ చేస్తే దాని అవుట్పుట్ వచ్చేసరికి నాకు వెంకట్ అని వస్తుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో everything is about data types and variables. Hope you understand well. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.